శివాజీ భవన్ నిత్యాన్నదాన సత్రం భవన నిర్మాణానికి భూమి పూజ. హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ పట్టణ అభివృద్ధిలో కులమతాలకు అతీతంగా సేవలు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ అయ్యూరుపల్లి సమీపంలో ఆదివారం శివాజీ భవన్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక సేవా దృక్పథంతో రాజన్న భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఆర్య క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో శివాజీ భవన్ను ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. భవనానికి మావంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. సుమారు 54 కులాలను గుర్తించి ప్రతి కుల సంఘ భవనానికి 5 లక్షల వరకు వెచ్చించి కులాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని అన్నారు. కుల మతాలకు అతీతంగా పట్టణంలో అభివృద్ధి జరగాలన్నదే మా లక్ష్యమని తెలిపారు. ఆర్య క్షత్రియ కులస్తులు కమిటీ ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా శివాజీ భవన్ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, ఆరుపల్లి సర్పంచ్ ఇటిక్యాల రాజు, మాజీ సర్పంచ్ సిలివేని మల్లేశం, ఏఎంసీ చైర్మన్ రొండి రాజుతో పాటు ఆర్య క్షత్రియ సంఘ సభ్యులు, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దక్షిణ కాశీ వేములవాడ పుణ్యక్షేత్రంలో ఆర్య క్షత్రియ కుల బాంధవులకు ఒక విశేషమైనటువంటి సేవా గుణం ఉన్నది. ఆ యొక్క శివాజీ వారసులం అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాము. అటు శివాజీ వారసులము అని సేవ చేయడానికి కూడా సేవలో ముందుండాలనే ఉద్దేశంతో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామం నుండి మా కుల బాంధవులు అందరం కలిసి ఈ యొక్క ప్రదేశాన్ని అంటే శివాజీ నిత్యాన్న సత్రము, శివాజీ భవనము ఆ సేవా కార్యక్రమంలో ముందుండాలన్న దృఢ సంకల్పంతో కుల బాంధవులందరం కలిసి ఇటు జాగను కొనుగోలు చేయడం జరిగింది. ఈ యొక్క జాగా ఈ రోజున శివాజీ భవన్ జిల్లా భవన్ భూమి పూజ కార్యక్రమానికి గౌరవనీయులు శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు మా అన్నయ్య శ్రీ ఆది శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా ఆహ్వానించి అన్నయ్యతో మొట్టమొదటి కొబ్బరికాయ మాకు శుభసూచకంగా ఆయన యొక్క చల్లని ఆశీర్వాదంతో మరింత విజయవంతం కావాలని చెప్పేసి గౌరవనీయులు అన్నయ్య గారితో కొబ్బరికాయ కొట్టించి ఈ భూమి పూజ కార్యక్రమం మొదలు పెట్టుకోవడం జరుగుతుంది. అన్నయ్యతో పాటుగా మున్సిపల్ చైర్మన్ గారు మరియు ఏఎంసీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ కరుణాకర్ గారు, ప్రతి ఒక్కరి గౌరవ కౌన్సిలర్లందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసి ఇటు కార్యక్రమంలో వాళ్ళు ప్రేమతో మేము పిలవగానే మా మీద అమితమైనటువంటి ప్రేమతో వచ్చేసి ఈ యొక్క భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ గౌరవనీయులు అన్నయ్య గారికి హృదయపూర్వకంగా ప్రేమపూర్తిగా ధన్యవాదాలు మా కుల బాంధవులందరి తరఫున తెలియజేసుకుంటూ ఒక చిన్న విన్నపం, అన్నయ్య దయచేసి ఈ యొక్క భవన నిర్మాణానికి 4000 చిల్లర ఎస్ఎఫ్టీ అవుతుంది కాబట్టి ఒక మొదటి ఫ్లోర్ వేయడానికి దాదాపుగా 50 నుంచి 60 లక్షల ఖర్చు అవుతుంది. దయచేసి మా అందరి పైన సేవా కార్యక్రమంలో మీ యొక్క చల్లని ప్రేమతోని దయచేసిగా కొద్దిగా మా మీద చూడగలరని చెప్పేసి ప్రేమపూర్తిగా వినమించుకుంటున్నాము. మరొక విశేషం ఏంటంటే ప్రతివంశులందరం ఇక్కడికి విచ్చేసినందుకు వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ సర్పంచులకి, గౌరవ మాజీ సర్పంచులకి, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్లాలంటే అందరి సహకారం అవసరం ఉంటుంది. అందులో అన్నయ్య గారి సహకారం ఎంతో విశేషమైంది కాబట్టి ప్రతి ఒక్కరికి మా భవన నిర్మాణమై సేవలో ముందుండేదాకా మనం గ్రహించుకొని అందరితో పనిచేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాజన్న సన్నిధిలో శివాజీ భవన్ ఆర్య క్షేత్రులందరూ కూడా నిత్యాన్నదాన సత్రం ఉండాలి. రాజన్న సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు మా కులం సంబంధించిన వారే కాకుండా సామాజిక సేవలో అందరికీ ఉపయోగపడే విధంగా మా భవన నిర్మాణం చేయాలని చెప్పని ముందుకు వచ్చినందులకు ఆర్య క్షత్రియ పెద్దలందరికీ ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులు, పట్టణ మరియు గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా వైపు నుంచి
నమస్కారం తెలియజేస్తా ఉన్నా, శుభాభినందన తెలియజేస్తా ఉన్నా, మీ అందరికీ కూడా అభినందనలు అందజేస్తా ఉన్నా. రాజన్న సన్నిధిలో అనేక కులాలకు సంబంధించినటువంటి ఓ సామాజిక బాధ్యతగా రాజన్న సన్నిధిలోకి వచ్చేటువంటి ఆయా కులాల్లో ఉన్నటువంటి భక్తులకు తిరుమలలో ఉంది, యాదగిరిగుట్టలో ఉంది, శ్రీశైలంలో అనేక ప్రాంతాల్లో కూడా ముందుకు వచ్చినట్టే రాజన్న సన్నిధిలో కూడా అనేక భవనాలు నెలకొల్పుతున్న వేళ ఈరోజు శివాజీ భవన్ మరొకటి రావడం వేములవాడలో ఇది భక్తులకు మరింత సేవలు అందించే విధంగా ఉండడానికి ఒక చక్కటి అవకాశం వేదికగా ఏర్పడుతుందని చెప్పిన భావన ఈ సందర్భాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో ముందుకు వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు ఈ సందర్భంగా అందజేస్తూ తప్పనిసరిగా ఈ ప్రాంతంలో మీ బిడ్డగా ప్రజా జీవితంలో ముందుకు వచ్చి శాసనసభ్యుడికి ముందుకు పోతున్నప్పుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పలు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో వేములవాడ పట్టణంలో సుమారు 56 కులాలు గుర్తించి 5 లక్షలు తక్కువ కాకుండా ప్రతి కులానికి కూడా ఆయా సామాజిక భవనాన్ని నిర్మాణం చేసినప్పుడు నిధులను అందజేసినటువంటి అంశం మీ అందరికీ కూడా తెలుసు. తప్పనిసరిగా అదే కోణంలో మీరైతే ఓ చక్కటి సేవాభావంతో సామాజిక దృక్పథంలో ఓ చక్కటి భవన నిర్మాణం చేయడానికి ముందుకు వచ్చి ఆ భవనానికి పోరాట యోధుడు శివాజీ గారి పేరిట భవనం ఏర్పాటు చేసుకున్న సందర్భంలో మా వంతు సహకారం సేవ ఈ భవన్ కూడా ఉంటుంది. తప్పనిసరిగా ఇతర కులాలకు ఏ విధంగా అయితే సేవలు అందిస్తూ ఆ భవన నిర్మాణం కోసం నిధులు వెచ్చించో ఆ విధంగా ఈ భవనాన్ని కూడా మేము ఇక్కడ మా వైపు నుంచి సహకారం అందిస్తామని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా గట్టి సంకల్పంతో ఐక్యతకు చిహ్నంగా మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని భవన నిర్మాణ కమిటీ అంటారా లేదంటే నియోజకవర్గానికి సంబంధించిన ఆర్యక్షత్రియ కుల సమితికి సంబంధించిన కమిటీ అనుకుంటారా ఏదైనా పొరపచ్చాలు లేకుండా మీరందరూ కూడా అంకిత భావంతో సామాజిక సేవతోటి సాంఘిక సేవతోటి కుల సేవతోటి ఆధ్యాత్మిక సేవలో రాజన్న సన్నిధిలో నిర్మాణమైనటువంటి భవనం పూర్తయ్యేంత వరకు మా సంకల్పం నెరవేరాలని చెప్పిన భగవంతుని ప్రార్థిస్తూ శివాజీని కొలుస్తూ మీరు ముందుకు పోవాలని దానికి తప్పనిసరిగా మా వంతు సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ఉన్నటువంటి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి నాపై ప్రేమ ఆప్యాయత అనురాగంతో ఈ భవన నిర్మాణం సంబంధించిన భూమి పూజలో రావాలని మీరు ఆహ్వానించినప్పుడు మరి తప్పనిసరిగా వస్తామని మాటిచ్చి మీ మధ్యలో కూడా రావడం జరిగింది. అతి తొందరలోనే భవనాన్ని కూడా పూర్తి చేసుకొని భక్తులకు ప్రజలకు మీ ఆర్యక్షేత్రంలో ఉన్నటువంటి పేదలు కూడా ఏదైనా అవసరమైనప్పుడు పెళ్లిళ్ళు పేరంటాలు పురులు కూడా చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా కూడా ఇలాంటి భవనాలు ఉండడానికి చక్కటి స్కోప్ అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మీరు పూర్తి చేయడానికి మీరందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని అందుకు మా సహకారం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ నా వైపు నుంచి మా వైపు నుంచి ఆర్యక్షత్రియానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా శివాజీ భవన్ భూమి పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలాంటి ఇబ్బంది తెలియకుండా భవన నిర్మాణం పూర్తి కావాలని ఆ భగవంతుని ఆ రాజాన్ని వేడుకుంటూ అందరికీ శివాజీ భవన భూమి పూజ సందర్భంగా శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ అందరూ నమస్కారం.